గోవును పూజిస్తాం, దండలేస్తాం, అట్టిపళ్ళు పెడతాం, దానికి అరగవు. గడ్డి తినే గోవుకి అట్టిపళ్ళు పెడతాం, ప్రసాదాలు పెడతాం. గోవు శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారు, చెవులో శివుడు ఉన్నాడు, వీపులో విష్ణువు ఉన్నాడు. దాని కడుపు నిండలేదు, దాని బిడ్డకు పాలించుకునే అధికారం దానికి లేదు. దానికి అర్థం అట్లా ఈ దేవతలు వైభవాలు ఏమిటో. గోవు చుట్టూ తిరగడమా? మనం చుట్టూ ఎందుకు తిరుగుతున్నామో దానికి తెలియదు, భయపడి చచ్చిపోతుంది. గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం అంతా అజ్ఞానం, ఇంకోటి లేదు, చర్చకు సిద్ధం. పిచ్చంతా ప్రచారం చేస్తున్నారు పని కట్టుకుని. అదో జీవి, అదో జంతువు, దాని చుట్టూ ప్రదక్షిణం చేయడం ఏంటండి? మనిషి ఆత్మ చుట్టూ తప్ప అన్నిటి చుట్టూ తిప్పుతున్నారండి. చెట్ల చుట్టూ, పుట్ల చుట్టూ, ఆవుల చుట్టూ, చీమల చుట్టూ, పాముల చుట్టూ. నీ చుట్టూ మాత్రం నువ్వు తిరగకు, మా చుట్టూ తిరుగు, మేము సంపాదించుకుంటాం. అజ్ఞానం బాగా నేర్పుతున్నారు. గోవు చుట్టూ ప్రదక్షిణం చేస్తే కోరికలు తీరతాయా? అది గొప్ప. గోవును రక్షించాలి, గోవుకు ఆ గడ్డి వేయాలి, గోవుకు తెలగపిండి వేయాలి. ప్రదక్షిణాలు చేయడం, పారాయణలు చేయడం, బొట్లెట్టడం ఏమిటండి ఇది? అవన్నీ బెదిరిపోతండి. అది దానికి ఏం జరుగుతుందో దానికి తెలుసునండి. గోవు ఇవాళ రక్షింపబడవలసిన స్థితిలో ఉందమ్మా, మనల్ని రక్షించి కాపాడే స్థితిలో అది లేదు. అది మనల్ని రక్షిస్తుందనుకోవడం అజ్ఞానం. మనమే దాన్ని రక్షించి తీరాలి ప్రేమ ఉంటే. ఉపన్యాసాలు చెప్పడం చాలా తేలిక, గోవే దేవతని. తనను తాను కాపాడుకునే స్థితిలో లేని దేవత ఏమిటండి? దాన్ని కాపాడాలి మనం.